పేదల సంక్షేమం కోసం నిత్యం కష్టపడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులోని మంత్రి ఆనం క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని 27 మంది పేద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఎటువంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి మీకు అసలు లెక్కే లేదు. మరి నువ్వు శాసనసభకి రాకుండా ఏం చేస్తావయ్యా అంటే, మా ఇంట్లో నేను సమావేశం పెడతాను పత్రికల్లో నేను అడుగుతాను, మీరు శాసనసభ నుంచి సమావేశం పెడతాను. ఇది ఎక్కడ చోద్యం ఆలోచించండి. ఇవాళ మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నాను, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే శాసనసభలు, పార్లమెంటు ఉభయ సభలు ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే సభలు. వాటికే విలువ లేని పరిస్థితులు చేస్తూ ఉంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు అవుతారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండడానికి కనీస అర్హత ఉందా? ప్రజల తీర్పునే అగౌరవపరిచే విధంగా, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అవహేళన చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇక రాజకీయ పార్టీలుగా మేము ఏ విధంగా స్పందించాలో మీరు ఆలోచించండి. మేమన్నా ఏదన్నా మాట్లాడితే వరదలే కార్యక్రమం, లేకపోతే మమ్మల్ని తూర్పారబట్టే కార్యక్రమం, మమ్మల్నే కాదు మాకు వేసిన ఓట్లు వేసిన ప్రజలు కూడా వాళ్ళు కూడా తప్పు చేశారని మాట్లాడేటువంటి పరిస్థితి. ఏంటి విధానం? ఇది సంస్కారవంతమైన రాజకీయం కాదని మాత్రం నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు పత్రికా సమావేశం పెట్టి అడిగితే ప్రశ్నలు, మేము శాసనసభలో సమావేశం చెప్పాలి. శాసనసభ ఏర్పడింది అందుకేనా? శాసనసభలో సభ్యులు, అలాగే అక్కడ ఉన్నటువంటి శాసన సభాపతి, కౌన్సిల్ సభాపతి, చైర్మన్, వీళ్ళందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేస్తే నువ్వు అడిగే ప్రశ్నలకి శాసనసభలో సమాధానాలు చెప్పడానికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని నువ్వు తయారు చేసావా అని అడుగుతావు. నీకు అసలు ఉన్న రాజ్యాంగం మీద విలువ లేదు, ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం లేదు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ప్రజల్ని ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను పంపించే పరిస్థితి.